కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. కృపను గూర్చి పాడెదనేను, కృపను గూర్చి పొగడెద నిన్ను. కృపను గూర్చి పాడెదనేను, కృపను గూర్చి పొగడెద నిన్ను. నీ కృపలో నాకు రక్షణ, నీ కృపలో నాకు బలము, నీ కృపలో నాకు స్వస్థత, నీ కృపలో నిత్య జీవము. నీ కృపలో నాకు రక్షణ, నీ కృపలో నాకు బలము, నీ కృపలో నాకు స్వస్థత, నీ కృపలో నిత్య జీవము. కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభునకే చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కదా? దేవుని మహాకృపను బట్టి మరో పర్యాయము మనం ఇలాగున కలిసి దేవుని దైవవాక్యమును ధ్యానం చేటుకుగాను మహాదేవుడు మనకు చూపియున్న ఈ మంచి తరుణమును బట్టి మనము ప్రభువును ఎంతగానో స్తుతించ బద్దులమునై ఉన్నాము. దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమి గల దేశమున ప్రభువు మనలను నడిపించునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రాలు. ప్రియులారా, బాగున్నారు కదా? నేటి దిన వాక్య ధ్యానమై నిర్గమాకాండము 37వ అధ్యాయము 6 నుండి దగ్గరగా 9 వరకున్న వచనాలను మనము ధ్యానం చేయుచున్నాం. మరియు అతడు మేలిమి బంగారుతో కరుణాపీఠమును చేసెను. దాని పొడుగు 2 మూరలున్నర, దాని వెడల్పు 3 మూరెడున్నర. ప్రార్థన. తండ్రి దేవా స్తోత్రం. చదువుబడిన వాక్యం మీది వినుచున్న వారందరూ మీ వారు. మీ దాసుడనైన నన్ను పూర్ణముగా మరుగు చేసి దైవస్వరమును వినిపింపచేయమని, రాకడ కొరకు రాజ్యం కొరకు సిద్ధపరచుమని యేసయ్య నామమున అడిగి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రియులారా, బాగున్నారు కదా? ఈ వాక్య భాగములో కరుణాపీఠమును గూర్చిన విషయములు వ్రాయబడి ఉన్నవి. కరుణాపీఠము. పీఠము కరుణ అనగా దయ, వాత్సల్యత, కనికరము, జాలి. పీఠము హైందవ్య పదంలో మఠము అనగా కరుణ కలిగిన చోటు, కరుణ దొరికే స్థలం అని మనం అర్థం చేసుకోవాలి. ప్రియులారా, ఈ కరుణాపీఠము ప్రభువైనటువంటి యేసుక్రీస్తును సూచిస్తూ ఉంది. ఈ కరుణాపీఠము అది 2 కెరూబులను ఏకాండముగా కలిగి రెక్కలతో మందసాన్ని కప్పి ఒకదాని ముఖములు ఒకటి ఎదురుగా ఉంటూ అవి కరుణాపీఠములో నుండి మందసమును చూస్తున్నాయి. దేవునికి స్తోత్రం. మందసం మహిమ కలిగిన దేవుడు, కరుణాపీఠం ప్రభువైన యేసయ్య. ఆ కెరూబులు నీవు నేను మనమే. అనగా లోకానికి పరిశుద్ధుడైన పరమ తండ్రికి మధ్యవర్తి యేసే. ఈ యేసులో నుండే ప్రభువును మనం చూడాలి. యేసు లేకుండా ప్రభువు లేరు. నా యొద్దకు వచ్చువాడు నేను ఎంత మాత్రమును త్రోసివేయనని ప్రభు అన్నారు. తండ్రి ఆకర్షించితే ప్రియులరా, యేసు లేకుండా ఒక వ్యక్తి నా ద్వారానే తప్ప
ఎవడును తండ్రి యొద్దకు రాడు అని ప్రభువారు అంటారు. దేవునికి స్తోత్రం. అయితే మన ఆత్మీయ జీవితంలో తండ్రి యొద్దకు మనం చేరాలి అంటే, తండ్రిని సమీపించాలి అంటే తప్పక ప్రభు అయిన యేసు ద్వారానే మనం వెళ్ళాలి. ప్రభు అయిన యేసు కనికర పూర్ణుడు, వాత్సల్యము కలిగిన యేసయ్య. ఆనాడు ఏదేను వనమంతా ప్రభు సన్నిధి మహిమ ఆవరించి ఉన్నది. ఆ మహిమలో నుండే ఒక జంతువు మరొక జంతువును, ఆదాము హవ్వను, హవ్వ ఆదామును మహిమలో చూస్తున్నారు. కెరూబులు మందసము పైబడిన మూత మీద నుండి మందసమైన దేవుని చూస్తున్నాయి. అనగా దేవుని పిల్లలుగా మన కన్నులు ప్రభు వైపే చూడాలి, తండ్రి వైపే చూడాలి. తండ్రి వైపు చూచినప్పుడు మహిమతోనే చూడాలి. ఆమేన్. ప్రియులారా, తండ్రి అయిన దేవాది దేవుడు, మహామహిమను కలిగిన దేవుడు. మోషే అదే మహిమను కలిగిన వాడై ఉన్నారు సినాయి పర్వతం మీద. ఇప్పుడు ఏదేను వనములో ఒక గొర్రెపిల్ల సింహము ఎదుట భోజనం మేత మేస్తుందంటే అర్థమేంటి? దేవుని మహిమ ప్రభావము ఆవరించి ఉన్నది. ఆ మహిమలో అవి ఒకదానికొకటి సంభాషణ చేయుచున్నవి. దేవునికి స్తోత్రం. మహిమ లేకపోతే సింహము గొర్రెపిల్లను చంపేస్తుంది కదా. మహిమను కలిగి ఉన్నవి గనక అవి సమమును, సహవాసమును, సన్నిహిత బాంధవ్యాన్ని కలిగి జీవించాయి. ఈరోజు దేవుని పిల్లలుగా కుటుంబంలో మనము కూడా ఎదుటివారిని మహిమ నుండి చూడాలి, మహిమలో నుంచే చూడాలి. అప్పుడు వారి యొక్క లోపాలు మనకు కనిపించవు, వారి యొక్క తప్పిదములు మనకు కనిపించవు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఇప్పుడు యొక్క కరుణాపీఠము మీదై కెరూబులు మందసాన్ని చూస్తూ ఉన్నాయి. మన కన్నులతో మనము ఇతరులను చూచినప్పుడు వారి లోపము, పాపము అనేది మనకు కనిపిస్తాయి. కానీ కరుణాపీఠములో నుండి మందసాన్ని కెరూబులు చూచినట్లుగా యేసులో నుండి ఇతరులను మనం చూడగలిగితే వారి పాపములు కాదు సుమి, వారి పరిశుద్ధమైన జీవితాన్ని మనం చూడగలుగుతాం. ఒక మాట, ఊరంతా కలిసి ఒక ఆమెను ఈడ్చుకుంటూ వచ్చారు. పైగా ఆమె తప్పిదం చేసిందని నేరాన్ని మోపారు. రాళ్ళు రువి కొట్టి చంపడం మన చట్టం గదా అంటూ యేసయ్యకు హితబోధ చేయడానికి ఇష్టపడ్డారు. ప్రియులారా, అయితే యేసు ఆమెను చూచారు. ఆమెలో తప్పిదము ఆయనకు కానరాలేదా అంటే, యేసు కన్నులు తప్పిదమును, పాపమును ఎత్తి చూపేవి కాదు. ఆ పాపిని క్షమించి పాపాన్ని ద్వేషించే కన్నులు. వారు ఉర్రూతలూగిపోతున్నారు రాళ్లతో కొట్టి చంపడానికి. ఇది మన చట్టం, ఇది మన ధర్మం, దీన్ని మనం కాపాడాలి. ఈ మధ్యకాలంలో ఒక బ్యాచ్ ఇలాగనే తయారయ్యారు కాదు ప్రియులారా. వారందరూ మన చట్టం, మన ధర్మం, ఇది కాపాడాలి అనుకుంటూ ఉర్రూతలూగుతున్నారు. ప్రభు తన కన్నులతో చూచినప్పుడు, వారి కన్నులతో చూచినప్పటికీ చాలా వ్యత్యాసం అనేది మనం చూడవచ్చు. ఏం జరిగింది అక్కడ అంటే, ప్రియులారా, మీలో పాపం చేయని వాడు అలాగున మొదట రాయి వేసి వెళ్ళిపోండి అంటే, వారందరూ పాపాన్ని చేసిన వారై ఉంటున్నారు గనకనే ప్రియులారా, వారిలో ఒకడి తర్వాత ఒకడు వెళ్ళిపోయారు. దేవునికి స్తోత్రం. కరుణాపీఠము అనబడిన యేసునొద్దకు ఆమె రాగానే
కరుణాపీఠమయ్యున్న యేసునొద్ద ఆమె కృప, కనికరం, దయ, వాత్సల్యత ఆమెకు సమృద్ధిగా దొరికాయి. కరుణాపీఠము దగ్గరకు ఈ ప్రధాన యాజకుడు వచ్చి గొర్రెపిల్ల రక్తాన్ని దానిపై ప్రోక్షిస్తారు. రక్తములో రక్షణ, రక్తములో స్వస్థత, రక్తములో విమోచన, రక్తములో విడుదల, రక్తములో దైవ సన్నిధి సమృద్ధిగా ఉంటున్నాయి. ఆ దేవుని ప్రియులారా, ఆ కరుణాపీఠము ప్రభు అయిన యేసును సూచిస్తుంది. మనము యేసు ద్వారానే తప్ప తండ్రి యొద్దకు ఎవ్వరము చేరలేము. యేసు ద్వారానే తప్ప నిత్యరాజ్యాన్ని ఎవరూ పొందలేము. యేసు ద్వారానే తప్ప ప్రార్థనకు జవాబు లేదు. యేసు ద్వారానే తప్ప మన ప్రార్థనకు ముగింపు లేదు. యేసు ద్వారానే తప్ప పరిశుద్ధాత్ముడు మన మీదకి లేరు. యేసు ద్వారానే తప్ప మనకు నూతన ఆకాశము భూమి లేదు. యేసే సజీవుడు, యేసే సర్వాంతర్యామి, యేసే సర్వమునై ఉన్నాడు. ఆ యేసే మన నిత్యరాజ్య స్థాపకుడునై ఉన్నారు. యేసయ్య కృప మనందరికీ తోడై నడిపించునుగాక. ఆమేన్. తండ్రి స్తోత్రం. వాక్యం అందరి హృదయాల్లో ఫలభరితం చేసి మేలుతో నింపి నడిపించండి. దినమంతటిలో తోడై ఉండండి. కరుణాపీఠం మీద ఉన్న కెరూబులు కరుణాపీఠములో నుండి మందస్సమును చూచినట్లుగా మీలో నుండి మీ కన్నులను మేము కలిగి ఉండినట్లు సహాయం చేయండి. ఆత్మ బలముతో నింపండి. యేసు నామమున ఆమేన్.